వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైనటువంటి నేపథ్యంలో 42% రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ సైతం విడుదల చేయడం జరిగింది. దీనిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 60 జడ్పీటీసీ స్థానాలకి అలాగే 646 ఎంపీటీసీ స్థానాలకి ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు మండలాలు ఇటు వీనవంక, ఎల్లంతకుంట, జమ్మికుంట, హుజరాబాద్, సైదాపూర్, వీనవంక అలాగే శంకరపట్నం మండలాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్కి సంబంధించిన పత్రాలు స్వీకరిస్తున్నారు. అలాగే జడ్పీటీసీ నామినేషన్ పత్రాలు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రతి మండల కేంద్రంలో సైతం వారికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారము నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనిలో భాగంగా 9 నుంచి 11 అంటే 2 రోజులకు సమయం మాత్రమే ఉంది దానికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేయడానికి. అనంతరము 12వ తేదీన ఈ స్క్రూటినీ అవుతుంది. తర్వాత నామినేషన్ విత్డ్రాస్కి సంబంధించి సమయం ఇవ్వడం జరిగింది. 15వ తేదీన చివరిగా ఫైనల్ లిస్టు ఖరారవుతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవకతవకలకి తావివ్వకుండా నోటిఫికేషన్ ప్రక్రియ సజావుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగానే నవంబర్ 11వ తేదీన ఓవరాల్గా నవంబర్ 11వ తేదీన దానికి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయి రిజల్ట్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిలో ప్రతి రాజకీయ పార్టీ ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తాము చేస్తున్నటువంటి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నటువంటి పథకాలతో ప్రజల ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితితో ముందుకు పథక రచన చేస్తున్నారు. దానికి పోటీ సైతం అధికంగానే ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వారి యొక్క పాలసీలో భాగంగా అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో కసరత్తు చేస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో వైఫల్యాలు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలతో ప్రజల ముందుకెళ్తాం, మాకే ప్రజల మద్దతు ఉంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పథక రచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లోకల్ బాడీస్లో మరొకసారి రాజకీయ రణరంగానికి ముహూర్తం ఖరారైంది. దీనిలో రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్లా ఉన్నా సరే మేము ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, ప్రజల యొక్క తీర్పుని తీసుకోవడానికి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ధీమాతో ప్రజల ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇది ఫలితాలు ఎలా ఉండబోతాయి, వారు ఓటరన్నను ఎలా ఆకట్టుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.